దానికి సరిగ్గా 5 నిమిషాల ముందు ఏం జరిగిన దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ మొదలైంది. ఇప్పుడు మావోయిస్ట్ చీఫ్ నంబాల ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. సరిగ్గా పట్టుకుని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో చంపేశారు అనేటువంటి వార్త నిజంగా అది వాస్తవమా? అవాస్తవమా? అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఎన్‌కౌంటర్ కట్టు కదా అంటున్నాయి ప్రజా సంఘాలు, మరొకవైపు పౌర హక్కుల నేతలు కూడా. మూడంచెల రక్షణ వలయంలో ఉండేటువంటి మావోయిస్ట్ పార్టీ చీఫ్‌గా నంబాలను అంత ఈజీగా ఎలా చంపగలిగారు? చీఫ్‌కు మిలిటరీ ట్రైనింగ్ పొందిన 15-20 మంది అంగరక్షకులు సైతం ఉంటారు. యాక్చువల్‌గా చీఫ్ చుట్టూ దాదాపు 40 మంది దగ్గర AK-47 గన్స్ ఉంటే ఎన్‌కౌంటర్ ప్రాంతంలో కేవలం 3 AK-47 గన్స్ మాత్రమే లభ్యం వెనుక అసలు పోలీసు పాత్ర ఎంత మేర ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తోందనేది మనకి అనేక అనుమానాలు కలుగుతుంటాయి ఇప్పుడు. ఒడిశాలో ఆసుపత్రి నుంచి పట్టుకొచ్చి చంపారంటున్నారు మరొకవైపు ప్రజా సంఘాలు. ఛత్తీస్గఢ్ మావోయిస్టుల మృతదేహాలు బంధువులకు అప్పగిస్తే నంబాల మృతదేహం మాత్రం తన ఇంటికి కానీ తన బంధువులకు కానీ ఇచ్చిన పాపాన పోలేదు. మరొకవైపు నంబాల బంధువులు మాత్రం ఇటు ఛత్తీస్గఢ్ సీఎంకి అలాగే డిప్యూటీ సీఎంకి లేఖ ద్వారా విన్నవించుకున్నారు నంబాల మృతదేహాన్ని ఇవ్వాలంటూ కూడా. సో ఈ క్రమంలో ఏపీ హైకోర్టు కూడా ఖచ్చితంగా నంబాల మృతదేహం డెడ్ బాడీని ఖచ్చితంగా వాళ్ళ బంధువులకు ఇవ్వాలంటూ కూడా ఆర్డర్స్ జారీ చేసినటువంటి నేపథ్యంలో మరొక వైపు దాదాపుగా వారం రోజులు పైబడి నుంచి 4-5 రోజులు పైబడి నుంచి నంబాల మృతదేహం డెడ్ బాడీ కుళ్ళిపోయినటువంటి సందర్భం. సో ఈ క్రమంలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగా కనుక బంధువులకు అప్పగిస్తే రీపోస్ట్ మార్టం చేసే అవకాశాలు ఉంటాయి. సో దాని నుంచి వాస్తవాలు మరింత వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. పోలీసులపై ఖచ్చితంగా నిందపడే అవకాశం ఉంటుంది కనుక నిజంగా ఈ విషయంలో డెడ్ బాడీని ఇవ్వకపోవడం ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వకపోవడం చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఖచ్చితంగా మూడంచెల రక్షణ వలయంలో సుశిక్షితులైన అంగరక్షల పహారాలు ఉండే మావోయిస్టు దళపతి నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల చనిపోయారని సాక్షాత్తు భద్రతా బలగాలు ప్రకటించాయి. సో ఇవన్నీ కాదు, ఖచ్చితంగా ఆయన ఒడిశాలోని ఒక ప్రాంతంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన అనారోగ్యం కారణంగా అక్కడే ఉన్నారు. సో పార్టీలో మావోయిస్ట్ దళంలో ఉన్నటువంటి కొంతమంది ఇచ్చినటువంటి కోవర్టులు ఇచ్చినటువంటి ఆ లీక్స్ ఆధారంగానే నంబాలని వెతికి పట్టుకుని మరి అతన్ని అతి దారుణంగా చంపేశారని ఇప్పుడు ప్రజా సంఘాలు అయితే ఆరోపణాస్త్రాలు ఎక్కుపెడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఆ స్థాయి లీడర్ను ఎదురుకాల్పుల్లో చంపడం అసాధ్యమని, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న నంబాల అసలు అడవుల్లో దళాల మధ్య ఉండే ఛాన్స్ లేదని, చాలా కాలంగా ఆయన షెల్టర్ జోన్లో ఉంటున్నారని మాజీ మావోయిస్టులు పార్టీ సానుభూతిపరులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కోవర్ట్ ఆపరేషన్ ఫలితంగా ఈ ఎన్కౌంటర్ జరిగిందనే ప్రచారం జోరందుకోంది. నిఘా వర్గాలు పక్క స్కెచ్ వేసి ఒడిశాలో హెల్త్ చెకప్ కోసం వెళ్ళిన నంబాలను పట్టుకొచ్చి హతమార్చారని వార్తలు ఇప్పుడు వస్తున్నాయి. నిజంగా ఇదే గనక నిజమైతే కనుక రేపటి రోజున ఖచ్చితంగా ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, మరోవైపు ఛత్తీస్గఢ్ పోలీసులు, మరోవైపు కేంద్రం కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నంబాలను ఎక్కడో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి నంబాలను ఎక్కడో ఒడిశాలో ఒక మారుమూల ప్రాంతంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి నంబాలను తీసుకొచ్చి మరి ఇక్కడ బస్తర్ జిల్లా వేదికగా అబూజ్మడ్ అడవుల్లో ఈ నెల 21న అతి దారుణంగా చంపేశారనేది ఇటు ప్రజా సంఘాల నేతలు మాజీ మావోలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అటవీ ప్రాంతానికి బయట ఉండడం వల్ల ఆయనకి పెద్దగా భద్రత లేదని చెప్తున్నారు. మావోయిస్టు కీలక నేత ట్రీట్మెంట్ తీసుకుంటున్నారన్న సమాచారం రావడంతోనే భద్రతా బలగాల నిఘాను పటిష్టం చేయడంతో పాటు కోవర్టులను సైతం రంగంలోకి దింపి పార్టీ సానుభూతిపరులని అంటున్నారు. కోవర్టుల ద్వారా చికిత్స తీసుకుంటున్నది నంబాలుగా నిర్ధారించుకున్న పోలీసులు ఆయనతో పాటు 4-5 అంగరక్షకులను, కొందరు సానుభూతిపరులను పట్టుకొచ్చి ఇంద్రావతి రివర్ ఫారెస్ట్లో కాల్చి చంపినట్లుగా అయితే ప్రస్తుతం ప్రచారం అయితే సాగుతోంది. ఇది ఎలా ఉంటే ఈ ఎన్కౌంటర్పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగిందని ఓవైపు ఛత్తీస్గఢ్ పోలీసులు చెబుతున్నారు. అయితే ఏ ప్రాంతంలో జరిగిందనేది మాత్రం ఇప్పటికీ చెప్పకపోవడం అనేది కూడా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం అలాగే అనేక అనుమానాలకు తావిస్తోంది. కేశవరావుకు రక్షణగా కనీసం 50 మంది సాయుధ మావోయిస్టులు కాపలా ఉంటారని, ఎన్కౌంటర్లో కేవలం 26 మందిని చూపించడం అనుమానాస్పదంగా ఉందని చెబుతున్నారు. పోలీసులు విడుదల చేసిన కేశవరావు ఫోటోను చూస్తే ఆయన గడ్డం చేసుకోవడం, తలపై జుట్టుకు రంగు వేసుకున్నట్లు కనిపించడం, తల కింద ఎర్రదస్తి ఉండడం అనేక అనుమానాలకు తావిస్తుందని, ఆయన్ని అతి సమీపంలో అతి దగ్గరగా ఉన్నటువంటి ఆయన అనుచరులు కావచ్చు, ఇతరత్ర ఆయన అభిమానులు కావచ్చు, ఆ సంఘటనా స్థలాన్ని ఆయన డెడ్ బాడీని చూసిన తర్వాత ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయంటూ
చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన ఇప్పుడు కూడా దస్తీ అలా వాడరు, అది కొత్తగా పెట్టినట్లుగా కనిపిస్తోంది. గతంలో కేశవరావుతో కలిసి పనిచేసిన వారందరూ కూడా చెప్తున్నారు. ఇక ఆయన పడుకోబెట్టిన ప్రదేశంలోని ఆకులను గమనిస్తుంటే కనుక ఎన్కౌంటర్ జరిగిన స్థలంగా లేదని కూడా అంటున్నారు. ఆయనతో పాటు మరణించిన మావోయిస్టుల ఫోటోలను చూస్తుంటే చాలామందిని అత్యంత సమీపం నుంచి కాల్చివేసినట్లుగా ఉందని, వారి ముఖాలపై తుపాకీ బాయినెట్తో కొట్టిన గుర్తులు కనిపిస్తున్నాయని ప్రజా సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కేశవరావుతో పాటు మధు తప్పనిసరిగా ఉంటాడని, ఇద్దరికి రక్షణగా ఉండాల్సిన వారి విషయంలోనే అనుమానాలు కలుగుతున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి కేశవరావు అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స తీసుకుంటుండగా పట్టుకొచ్చి కాల్చి చంపారన్నది అది నిజమని కూడా ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కేశవరావు తన కదలికల విషయంలో జాగ్రత్తగా ఉంటారని, రక్షణగా కంపెనీ ఎప్పుడూ సర్వసన్నద్ధంగా ఉంటుందని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. వారిలో కనీసం 10 మంది దగ్గరైనా సరే AK-47 తుపాకులు ఉంటాయని, పోలీసులు 3 తుపాకులే స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించడంతో మిగతా వారు ఏమయ్యారని అనుమానాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా కేంద్ర కమిటీ సభ్యులకు 3 అంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది. ఈ వలయాన్ని ఛేదించుకుని వారి దగ్గరికి చేరుకోవడం చాలా కష్టం. అయినా స్వల్ప నష్టంతోనే పోలీసులు నంబాల దగ్గరికి ఎలా చేరుకున్నారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న అయిపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అంటే కోవట్లు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏడాది క్రితం వరకు నంబాల కేశవరావుకు 70 మందితో కూడిన కంపెనీ రక్షణ కల్పించేదనేది కూడా పోలీసుల దగ్గర పక్క ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో కనీసం 40 మంది వద్ద AK-47 లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. తన చుట్టూ ఉన్న బృందం ఆధునిక ఆయుధాలతో ఉంటే నంబాల చేతిలో ఎప్పుడు ఒక ల్యాప్టాప్ పెట్టుకుని ఆయన పని చేసుకుంటూ పోతుంటారు. ఆ రకంగా ముందుకు సాగిపోతూ ఉంటారనేది కూడా ఆయన దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, దళ సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక తాగునీరు, ఆహారం విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారట నంబాల. రాత్రి వేళ సైతం 2-3 గంటల కంటే ఎక్కువగా పడుకోరని కూడా తెలుస్తోంది నంబాల. అయితే ఇటీవల పెరిగిన నిర్బంధం కారణంగా భద్రతను 20 మందికి కుదించినట్లు తెలుస్తుంది. కేవలం భద్రత కారణంగా 20 మందికి కుదించినట్లుగా నిజంగా ఒక రకంగా బ్యాడ్ టైమా నంబాలకి ఇటువంటి మార్పులు చేర్పులు అంటే కనుక ఎస్, ఖచ్చితంగా అదే అనిపిస్తోంది. ఇక AK-47 SLR వంటి అత్యాధునిక ఆయుధాలతో 15 నుంచి 20 మంది మిలిటరీ ట్రైనింగ్ పొందిన అంగరక్షకులు నంబాలకు రక్షణ కల్పిస్తుంటారు. ఆపరేషన్ కగా నేపథ్యంలో ఆయన భద్రతను మరింత పెంచారని, ఏకంగా ఒక ప్లాటూన్ ఆయనకు రక్షణగా ఉంటుందని చెబుతున్నారు. ఏదేమైనా సరే పోలీసులు, భద్రతా దళాలు ఆకస్మికంగా దాడి చేసినా పార్టీ చీఫ్ను సురక్షితంగా తప్పించేందుకు అంగరక్షకులు ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకుంటారని, కాకపోతే ఇప్పుడు ఇలా జరగలేదని, ఎదురు కాల్పుల్లో సుప్రీం కమాండర్ హతం కావడం అంత సులభం కాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎస్, ఖచ్చితంగా ఇది పార్టీలు అంటే మావోయిస్టు దళంలో ఉన్నటువంటి దళ సభ్యులు కూడా కోవర్ట్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే పక్కాగా నంబాలను ఆచితూచి అదును చూసి చంపేశారంటూ కూడా చాలామంది చెప్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో షెల్టర్ జోన్లో ఉంటున్న నంబాల హెల్త్ చెకప్ కోసం ఒడిశాలోని ఓ హాస్పిటల్కి వెళ్ళిన సమయంలో ఆయన పట్టుకున్నట్లుగా కూడా ప్రజా సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, ఈ నంబాల విషయానికి సంబంధించి ఈయనైతే ఇప్పుడు మావోయిస్టు దళ సభ్యుల మధ్య లేరు, ఖచ్చితంగా మన మధ్య